మనం ప్రార్థన చేసే వారమై ఉండాలి. ప్రార్థన చేయకుండా దేవుడు కూడా ఏ పని ఆయన చేయడు. అందుకే ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. పాటలు పాడే వాళ్ళకన్నా, వాక్యాన్ని టకటక చదివే వాళ్ళకన్నా, వాక్యాన్ని అందించే వాళ్ళకన్నా, వాక్యం చెప్పే వాళ్ళకన్నా ఎవరు కావాలి దేవునికి? ప్రార్థన చేసే వాళ్ళ మూలానే సంఘం అభివృద్ధి అయింది. ప్రార్థన చేసే వాళ్ళ మూలానే సమాజానికి మేలుంది. ప్రార్థన చేసే వాళ్ళ మూలానే సంఘము, సమాజము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళుతుంది. ప్రభునందు ప్రియమైనది ఏమిటారా, ప్రార్థనను నిర్లక్ష్యము చేయ వద్దు. సగం జీవితం సర్వనాశనం అయిపోవటానికి గల కారణం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేయటమే మన జీవితంలో. చాలా సీరియస్గా చెప్తున్నా ఈ మాట. ఎందుకు మన జీవితంలో ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, మనం అనుకున్నది ఏవి జరగట్లేదు, దానికి గల కారణం ఏంటి అని అంటే వ్యక్తిగత ప్రార్థనను మనం నిర్లక్ష్యం